ఇక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వెళ్ళాల. వైఫ్ అంటే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారు ఒక్కరు వెళ్తే చాలండి. తోడు కోసం పక్కన వెళ్ళినా పర్వాలేదు. బట్ ప్రసాదం ఇచ్చేది మాత్రం సంతానం లేకుండా బాధపడే మహిళలకి మాత్రమే. ఇంకొకటి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మిస్ అవుతానేమో. ఇంకా అమెరికా పంపించచ్చా? లేదండి, డైరెక్ట్గా ఎవరికైతే సంతానం లేదో వారే వచ్చి తీసుకోవాలి. ఇంకొకటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా అందింది, రెండో ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ అవుతుంది, సో మరి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఇస్తారా ఈ ప్రసాదం అని అడిగారు. తప్పకుండా అండి, సంతానంకి లేట్ అవుతుంటేనే కదా, సో ఖచ్చితంగా వెళ్ళి రెండో సంతానం కోసం కూడా తీసుకోవచ్చు. ఇంకా అమెరికాకు పంపించడానికి ఇవ్వరు, అక్కడే ఆ ప్రసాదం తీసుకున్న వెంటనే ఆ సంతానం లేని మహిళలు అయితే తీసుకోవాలండి. అంతేగాని ఆ మహిళకు సంబంధించినటువంటి ఏ చుట్టాలకు కూడా ఇవ్వరు, అత్తలకి ఇవ్వరు, అక్క చెల్లెలకి ఇవ్వరు, ఇంకెవ్వరికి ఇవ్వరు అనమాట. ఇంకా